కలుస్తారు, ఫ్యాన్స్ కలుస్తారంటే సరే కలుద్దాం అరేంజ్ చేయండి అంటే ఈరోజు పొద్దున ఎక్కడో అరేంజ్ చేశారు. ఒక 200 మన బాయ్స్ గర్ల్స్ వచ్చి కలిసిండ్రు. అసలు వాళ్ళని కలిస్తే ఈరోజు మార్నింగ్ ఈ ఒక్క రోజులో ఒక 1500 లవ్ యూ నా, లవ్ యూ బ్రో, లవ్ యూ విజ్జు, లవ్ యూ చిన్ను, ఈ ఒక్క రోజులో ఒక 1500 ఐ లవ్ యూలు నింట ఒక 1000 అన్నా మనం కొడుతున్నామన్నా, అన్నా మనం కొట్టాలన్నా, అన్న ఈసారి మనం కొడుతున్నామన్నా, అన్న మనం టాప్లో కూర్చుంటున్నామన్నా. నువ్వు కొడుతున్నావు కాదు, మనం కొడుతున్నాం. అసలు నాకు ఎట్లా అనిపించింది అంటే, అరే వీళ్ళు మీ ఓడిని చేసేసుకున్నారు. మావాడు అనుకుంటేనే మనం కొడుతున్నాం అంటే నేను ఎన్నో వీడియోలు చూస్తా. ఎంతోమంది బామ్మలు వాళ్ళ గ్రాండ్ సన్లను చూసి దీవిస్తూ ఉంటారు. ఎంతోమంది అమ్మలు వాళ్ళ కొడుకుల నాకు ఆశీస్సులు పంపిస్తుంటారు. మీరేమో అన్న అని, బ్రో అని, విజ్జు అని ప్రేమిస్తూనే ఉంటారు. నా సినిమా నడవాలని మొక్కుకుంటారు. ఒక అతను కుమ్మేలా వెళ్ళి నా పోస్టర్ తీసుకొని నీళ్ళల్లో దిగి అన్న సినిమా నడవాలని, డార్లింగ్ నువ్వెవరో నాకు తెలియదు కానీ హిట్ కొట్టిన రోజు నేను కలుస్తా. What's up, Rowdy boys? That's Vijay's style of greeting you all. I learned it from you, Vijay. So, really glad, చాలా ఆనందంగా ఉంది ఈరోజు కింగ్డమ్లో ఒక పార్ట్ అయినందుకు. బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఫర్ మీ, అంటే ముఖ్యంగా కొంతమంది గురించి ఈ సినిమాలో మాట్లాడుకోవాలంటే 100% మై బ్రదర్ అండ్ ఐ మీన్ మై రియల్ బ్రదర్ అండ్ ఫైర్ క్రాకర్ విజయ్ దేవరకొండ. విజయ్ గురించి నేను చాలా దగ్గర నుంచి విజయ్ని చూశాను. సో విజయ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్వీటెస్ట్, మోస్ట్ కేరింగ్ హ్యూమన్ బీయింగ్. అంటే ఇలాంటి ఒక స్పీషీస్ని మనం అందరం చాలా కేర్ఫుల్గా ప్రొటెక్ట్ చేసుకునే స్పీషీస్ విజయ్. ఎందుకంటే తన పైకి అంటే ఐ థింక్ విజయ్, వీ ఆల్ వాంట్ యూ టు విన్. ఓకే విజయ్, you should win this. We all are rooting for you and we want you to win this. ఎందుకంటే he's తన పైకి ఐ మీన్ ఎక్కడి నుంచో ఒక నోబడీ కింద వస్తూ ఇక్కడికి ఒక్కొక్క మెట్టేసుకుంటూ వస్తూ ఎన్నో బ్రిక్స్ హ్యావ్ బీన్ థ్రోన్ అట్ హిమ్. బట్ ఆ బ్రిక్స్ని ఒకటొకటి లేయర్ చేసుకొని ఈ కింగ్డమ్ని స్థాపించుకున్న విజయ్కి నిజంగా ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ యూ విజయ్. అండ్ యువర్ అన్ అమేజింగ్ సోల్ అండ్ ద వే యూ బ్రింగ్ ఎనర్జీ టు ద స్క్రీన్, hats off to you. You're such a sweet soul. And నిజంగా నాకు ఎప్పుడు నాకు బ్రదర్ ఐ మీన్ ఏదో ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ నేను విజయ్ గురించి పొగడాలనేది పాయింటే కాదు. బట్ నిజంగా జెమ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. అండ్ దేవరకొండ కాదు, బంగారు కొండ. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. Honestly speaking, I couldn't have done it without your support. Vijay, thank you for being such a amazing co-star to me. You're being very kind to me on set, and I'm grateful to be a part of this beautiful film with you. Gautam sir, I think he's busy working, but like I said, he's one of the best directors we have, and I'm very grateful to him to make me a part of this film. Vamsi Garu, thank you for being a beautiful leader to us. You made sure everything happened so gracefully. Anirudh, you are the heartbeat of Kingdom. And thank you for making sure every scene is uplifted with your music. Satyadev Garu, unfortunately we didn't get to share a screen space, but I've seen this trailer and oh my God, really, thank you. ఇవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది, ఎందుకంటే ఇదే నా మైండ్లో నడుస్తుంటుంది ఎప్పటి నుంచో. పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి అప్పుడే ఫిక్స్ అయినా
నేను ఇప్పటిదాకా చెప్పలే అనుకున్నా కానీ చెప్పినట్టున్నా కొన్నిసార్లు మళ్ళీ మీతో చెప్తా. నేను ఫిక్స్ అయింది రెండే. ఒకటేమో సినిమా వల్ల మీరు నాకు పరిచయం అయ్యారు, దేవుడు మిమ్మల్ని నాకు పరిచయం చేసింది ఈ సినిమా వల్ల. నా సినిమాలకి నేను ప్రాణం పెట్టి చేస్తూనే ఉన్నా, కానీ ఇప్పటి నుంచి సినిమాలు, డైరెక్టర్లు, స్క్రిప్ట్లు ప్రాణం పెట్టి అసలు సినిమాలు హిట్లు అవుతున్నాయో ఏవి నడుస్తున్నాయో ఏవి నడవట్లేదో నాకైతే అర్థమవుతలేదు, అది నాకు అర్థమైంది. కానీ ఏ సినిమా అయినా మీరు రెస్పెక్ట్ చేసే సినిమా అయితే 100% గ్యారంటీడ్. సినిమా వల్ల మిమ్మల్ని కలిసిన కాబట్టి అది ఫిక్స్. రెండోది మీ అందరినీ కలవలేనేమో కానీ నేనున్నంత వరకు, నా శక్తి సపోర్ట్ చేసినంత వరకు మీ అందరి లైఫ్లో పాజిటివ్గా కాంట్రిబ్యూట్ చేసే పోతా. ఎలా అయినా మీ లైఫ్లో నేను కూడా ఏదైనా మంచిది తిరిగిచ్చే పోతా. అది సినిమాల గురించి కాదు, సినిమాలు అవి చేస్తుంటా, కానీ ఆపర్చునిటీస్ వల్లనో ప్లాట్ఫామో వాట్ ఎవర్ ఐ కెన్ డూ 100% మీ అందరికీ నేను ఏదో పాజిటివ్ కాంట్రిబ్యూట్ చేసే వెళ్తా. ఈ రెండు నా రెస్పాన్సిబిలిటీ.